ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. తులా రాశివారు, మీరు గత కొంతకాలంగా ఎందుకు ఇన్ని పరీక్షలు ఎదుర్కొంటున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంత కష్టపడినా చివరి క్షణంలో అవకాశాలు చేతిదూరం కావడం, నమ్మిన వాళ్లే మోసం చేయడం, ఎన్నో అవమానాలు భరించడం, మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా జీవించడం. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. వీటి వెనుక మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి అవమానం, ప్రతి నిరాశను దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది. మీరు ఊహించని విధంగా పరిస్థితులు మారబోతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకునే సమయం దగ్గరపడుతోంది. అందుకే ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితాన్ని చూసే విధానాన్నే మార్చే అవకాశముంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. అలాగే కామెంట్లో భక్తితో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. గుర్తుంచుకోండి, దేవుడు మీకోసం అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మీ అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఇప్పుడు ఈ 4 రోజుల గోచార ఫలితాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. తులా రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన జీవితం ఒక సాధారణ ప్రయాణం కాదు. అది దైవం మీలోని సహనాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని పరీక్షించిన ఒక దీర్ఘమైన యాత్ర. మీరు ఎదుర్కొన్న ప్రతి ఒంటరితనం, ప్రతి మోసం, ప్రతి నమ్మక ద్రోహం, ప్రతి మానసిక ఒత్తిడి వెనుక ఒక కారణముంది. ఆ బాధలన్నీ మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దడానికి వచ్చినవే. కొన్నిసార్లు మనిషికి అర్థం కాని విషయాలు కూడా దేవుడి ప్రణాళికలో ఎంతో గొప్ప అర్థాన్ని కలిగి ఉంటాయి. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా అలాంటి దైవ సంకల్పంలో భాగమే. గత కొన్ని ఏళ్లుగా మీరు గడిపిన ప్రతిరోజూ ఒక పరీక్షలా అనిపించింది. ప్రతి ఉదయం కొత్త ఆశతో మొదలుపెట్టినా సాయంత్రానికి మరో నిరాశ ఎదురైంది. మీరు ఎంతో మందిని నమ్మారు, కాని అదే నమ్మకం చాలా సందర్భాల్లో మిమ్మల్ని గాయపరిచింది. మీ హృదయం ఎంతో స్వచ్ఛమైనది. అందుకే మీరు ఎవరినీ అనుమానించకుండా ప్రేమించారు, గౌరవించారు, ఆదుకున్నారు. కాని అందరూ మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. కొందరు మీ అమాయకత్వాన్ని బలహీనతగా భావించారు, మరికొందరు మీ నిశ్శబ్దాన్ని భయంగా అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ మీరు మీ మంచితనాన్ని ఎప్పుడూ వదల్లేదు. తులా రాశివారి మనసు చాలా లోతైనది. మీరు బయటకు కనిపించే వ్యక్తి ఒకరు అయితే, లోపల నిశ్శబ్దంగా బాధను మోసే వ్యక్తి ఇంకొకరు. మీ బాధలను మీరు ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా చెప్పాలని అనిపించినా వారు అర్థం చేసుకోరనే భావనతో మౌనాన్నే ఎంచుకున్నారు. అందరూ నిద్రపోయిన తర్వాత రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ కన్నీళ్లు ఓటమికి కాదు, హృదయంలో పేరుకుపోయిన బాధకు ప్రతిబింబం. ఎవరూ చూడని చోట మీరు ఏడ్చారు, ఎవరు వినని చోట మీ మనసుతో మీరే మాట్లాడుకున్నారు. అయినా మరుసటి రోజు మళ్లీ నవ్వుతూ ప్రపంచం ముందుకు వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. బయటకు మీరు నవ్విన ప్రతి సందర్భం వెనుక ఒక విరిగిపోయిన హృదయం దాగి ఉండేది. మీ ముఖంపై చిరునవ్వు కనిపించినా మీ గుండెలో ఎన్నో గాయాలు మిగిలి ఉండేవి. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగిన వారికి కూడా నిజమైన సమాధానం చెప్పలేక, బాగానే ఉన్నాను అనే ఒక చిన్న అబద్ధంతో మీ బాధను దాచుకున్నారు. మీ నిశ్శబ్దం ఎంత పెద్ద అరుపో, మీ హృదయం ఎంత భారాన్ని మోస్తుందో కొద్దిమందికే తెలుసు. మీరు నవ్వింది ఆనందంతో కాదు, మీ బాధను ఎవరికీ తెలియకూడదనే ధైర్యంతో. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. ప్రతి అడుగులో ఒక అడ్డంకి, ప్రతి ప్రయత్నంలో ఒక పరీక్ష ఎదురైంది. మీమీద నమ్మకముంచినవారు కూడా కొన్నిసార్లు వెనక్కి తగ్గారు. కొందరు మాటలతో గాయపరిచారు, మరికొందరు మోసంతో మీ విశ్వాసాన్ని పగలగట్టారు. ఇంకొందరు మీ ఎదుగుదలను చూసి అసూయతో కుతంత్రాలు పన్నారు. మీరు ఏ తప్పు చేయకపోయినా నిందలు మోశారు. మీరు నిశ్శబ్దంగా భరించారు, ఎందుకంటే మీకు తెలుసు, కాలమే ఒకరోజు నిజాన్ని బయటపెడుతుందని. మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు మీ చుట్టూనే ఉన్నారు. మీతో నవ్వినవారే మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవసరం ఉన్నంతవరకే మీతో ఉండి, పని అయిపోయాక మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. మీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టాల్సినవారు మీ అడుగులు ఆగిపోవాలని కోరుకున్నారు. మీ కాళ్లకు కట్టెలు వేయడానికి ప్రయత్నించారు. అయినా మీరు ద్వేషాన్ని ఎంచుకోలేదు, ప్రతీకారాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే మీ హృదయం ఇంకా మంచితనాన్నే నమ్మింది. అదే మీ అసలు గొప్పతనం. మీరు ఎంత నిజాయితీగా జీవించినా, ఎంత స్వచ్ఛమైన మనసుతో సహాయం చేసినా, చివరకు మిమ్మల్నే తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన 100 మంచి పనులను మరిచిపోయి, మీరు చెప్పిన ఒక్క మాటను మాత్రమే పట్టుకుని మీపై ఆరోపణలు చేసినవారు కూడా ఉన్నారు. మీరు ఇచ్చిన ప్రేమను మరచిపోయి, మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీ హృదయం ఎన్నిసార్లు గాయపడిందో మీకే తెలుసు. అయినప్పటికీ మీరు ఎవరినీ శపించలేదు, ఎవరిపైనా చెడు కోరుకోలేదు.
ఎందుకంటే మీ విలువ మీ మంచితనంలోనే ఉందని మీరు నమ్మారు. ఎన్నిసార్లు జీవితంలో కిందపడ్డారో మీకే తెలుసు. కాని ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. ఓడిపోవడానికి మీకు ఎన్నో కారణాలు ఉన్నా ముందుకు సాగడానికి మీరు ఒక చిన్న ఆశను పట్టుకున్నారు. అదే ఆశ మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకొచ్చింది. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది. నేనే ఎందుకు అని మీ మనసు ఎన్నోసార్లు అడిగింది. కాని ఆ ప్రశ్నలను కూడా మీరు మౌనంలోనే దాచుకున్నారు. ఎందుకంటే ఒకరోజు దేవుడు సమాధానం ఇస్తాడనే విశ్వాసం మీలో ఎప్పుడూ చనిపోలేదు. మీ నొప్పి ఎవరికీ పూర్తిగా కనిపించలేదు. మీ కన్నీళ్ల వెనుక దాగిన కథను ఎవరూ పూర్తిగా వినలేదు. రాత్రి నిశ్శబ్దంలో ఒంటరిగా కూర్చుని ఇంకెంత భరించాలి, నా జీవితంలో వెలుగు ఎప్పుడు వస్తుంది అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న ఎన్నో రాత్రులు ఉన్నాయి. ప్రతి కన్నిటి బొట్టు ఒక ప్రార్థనగా మారింది. ప్రతి నిట్టూర్పు ఒక నిశ్శబ్ద ప్రార్థనగా దేవుని చేరింది. అయినప్పటికీ మీరు మీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. మీ విలువలను మార్చుకోలేదు. ప్రపంచం ఎలా మారినా మీరు మాత్రం మంచితనాన్ని వదల్లేదు. అదే మీ జీవితంలోని గొప్ప విజయం. ఈ రోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు కోల్పోయింది చాలా ఉందనిపించవచ్చు. కాని నిజానికి మీరు సంపాదించింది ఇంకా గొప్పది. మీరు అపారమైన సహనాన్ని సంపాదించారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నిలబడే ధైర్యాన్ని సంపాదించారు. మనుషులను గుర్తించే జ్ఞానాన్ని సంపాదించారు. ముఖ్యంగా దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని సంపాదించారు. మీరు అనుభవించిన ప్రతి బాధ ఒకరోజు మీ విజయానికి సాక్ష్యంగా నిలుస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారే ఒకరోజు మీ ఎదుట తలవంచే సమయం వస్తుంది. ఎందుకంటే దైవం ఆలస్యం చేయవచ్చు, కాని అన్యాయం చేయడు. మీరు మౌనంగా భరించిన ప్రతి కన్నిటికీ, ప్రతి నొప్పికి, ప్రతి అవమానానికి తగిన ఫలితాన్ని ఇవ్వడానికి దైవ సమయం దగ్గరపడుతోంది. మీకు కూడా ఇదే అనుభవముంటే నాకు కూడా ఇదే జరిగింది అని కామెంట్ చేయండి. జూలై 31వ తేదీ తుల రాశివారికి ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తోంది. ఈ రోజు ఉదయం 6:37 చంద్రుడు మకర రాశిని విడిచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో మీకు 4వ భావమైన సుఖస్థానం నుంచి 5వ భావమైన పుత్రస్థానంలోకి చంద్రుని గోచారం మారుతుంది. అంటే ఇంతవరకు మనసులో ఉన్న భారాన్ని తగ్గించి కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాల వైపు దృష్టి మళ్లించే సమయం ప్రారంభమవుతుంది. అలాగే రాత్రి 7:26 చంద్రుడు ధనిష్ట నక్షత్రాన్ని విడిచి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల రాహువు ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ రోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా మీతో స్నేహంగా మాట్లాడవచ్చు. కాని ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదని గుర్తుంచుకోండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. అదే మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఒక చిన్న ఊరట కనిపిస్తుంది. ఇంతకాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. కొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి సమాచారం వస్తుంది. గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు లాభంగా మారే అవకాశముంది. అయితే శతభిష నక్షత్ర ప్రభావం వల్ల అవసరం లేని పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు ఖర్చు చేయకుండా ఒకసారి పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు సంపాదించడం కంటే ఈ రోజు దాన్ని సరైన విధంగా కాపాడుకోవడం మీకు ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మీరు చూపించే ఓర్పే రాబోయే రోజుల్లో ఆర్థిక బలానికి పునాది అవుతుంది. ఉద్యోగం చేసేవారికి ఈ రోజు మంచి గుర్తింపు వచ్చే అవకాశముంది. ఇంతకాలంగా మీ కష్టం ఎవరికీ కనిపించడం లేదని అనిపించినా ఇప్పుడు పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. పై అధికారులు మీ పనిని గమనించే అవకాశముంది. కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కాస్త కష్టంగా అనిపించినా భవిష్యత్తులో అదే బాధ్యతలు మీ ఎదుగుదలకు కారణమవుతాయి. సహోద్యోగులతో మాటల్లో జాగ్రత్త అవసరం. ఎందుకంటే రాహువు ప్రభావం వల్ల చిన్న అపార్థాలు కూడా పెద్దవిగా మారే అవకాశముంటుంది. మీరు మౌనాన్ని ఎంచుకుంటే అదే మీ విజయానికి ఆయుధంగా మారుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గతంలో ఆగిపోయిన ఒక ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పత్రాలు చదవకుండా సంతకాలు చేయకండి. ఈ రోజు వచ్చిన ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో పెద్ద లాభాన్ని తీసుకురాగలదు. మీ నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసముండాలి కాని అహంకారం ఉండకూడదు. మీరు నమ్మకాన్ని కాపాడుకుంటే మార్కెట్లో మీ పేరు మరింత బలపడుతుంది. కుటుంబ జీవితంలో కూడా మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తగ్గే అవకాశముంది. పెద్దలతో మాట్లాడే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశముంది. పిల్లల విషయంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. మీరు ఇంట్లో చూపించే ఓర్పు, ప్రేమ, గౌరవం కుటుంబ సభ్యులను మరింత దగ్గర చేస్తాయి. ఈ రోజు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడం మీ చేతుల్లోనే ఉంటుంది. వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితంలో ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. గతంలో వచ్చిన అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో మనసులో ఉన్న విషయాలను ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశముంటుంది. ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమికులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
దూరంగా ఉన్న వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. ఒక చిన్న సంభాషణ మీ సంబంధాన్ని మళ్లీ బలపరుస్తుంది. అయితే అనుమానాలను మనసులో పెంచుకోవద్దు. నిజమైన ప్రేమకు విశ్వాసమే ప్రధాన బలం. ఆరోగ్యపరంగా ఈ రోజు మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎక్కువగా ఆలోచించడం తగ్గిస్తే శరీరంలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. నిద్రలేమి, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత పెరుగుతుంది. గురువులు చెప్పిన విషయాలు సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ రోజు చంద్రుని 5వ భావగోచారం మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది. ఆగస్టు 1వ తేదీ మొత్తం చంద్రుడు కుంభరాశిలోనే సంచరిస్తూ తులారాశివారికి 5వ భావంలో గోచారం చేస్తాడు. ఇది సృజనాత్మకత, అదృష్టం, ఆలోచనా శక్తి, పిల్లలు, విద్య, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన భావం. రాత్రి 8:44 చంద్రుడు శతభిష నక్షత్రాన్ని విడిచి పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ నక్షత్రాధిపతి గురువు కావడం వల్ల మీ నిర్ణయాల్లో పరిపక్వత పెరుగుతుంది. గతంలో అర్థం కాని కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడో కూడా ఈ రోజు మీకు కొంతవరకు అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక మంచి సమయం దాగి ఉంటుందని మీరు గ్రహిస్తారు. ఆర్థికంగా ఈ రోజు పెట్టుబడులకు కంటే ప్రణాళికలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదాయం పెంచుకునే కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాల సమాచారం రావచ్చు. ఇంటర్వ్యూలు, ప్రమోషన్ చర్చలు, బాధ్యతల మార్పు వంటి అంశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు మళ్లీ సంప్రదించే అవకాశముంది. ఒక మంచి నిర్ణయం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలదు. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. ఇంటి సభ్యులతో కలిసి సమయం గడిపే అవకాశం వస్తుంది. వివాహితులు కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. ప్రేమికులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటే బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. విద్యార్థులు ఈ రోజు చదివే విషయాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశముంది. చంద్రుడు గురు ప్రభావంలోకి రావడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు నమ్మకంతో వేసే ప్రతి అడుగు రాబోయే రోజుల్లో విజయానికి పునాది అవుతుంది. గుర్తుంచుకోండి, దైవం మీకు తలుపు మూసివేయలేదు. సరైన సమయం వచ్చే వరకు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఈ రోజు నుంచి నిరాశను వదిలి ఆశతో ముందుకు నడవండి. మీ అదృష్టం నెమ్మదిగా మీ వైపు అడుగులు వేస్తోంది. ఆగస్టు 2వ తేదీ తులారాశివారికి చంద్రగోచారం చాలా కీలకమైన మలుపును తీసుకురాబోతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3:26 వరకు చంద్రుడు కుంభరాశిలోనే సంచరిస్తూ మీ 5వ భావంలో ఉంటాడు. ఆ తర్వాత చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశించి 6వ భావంలో గోచారం ప్రారంభిస్తాడు. అంటే ఉదయం వరకు సృజనాత్మకత, అదృష్టం, ఆలోచనా శక్తి బలంగా ఉంటే మధ్యాహ్నం తర్వాత బాధ్యతలు, పోటీలు, రుణాలు, శత్రువులపై విజయం సాధించే దిశగా పరిస్థితులు మారతాయి. రాత్రి 9:36 చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రాన్ని విడిచి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ గురు ప్రభావం నుంచి శని ప్రభావంలోకి మారడం వల్ల ప్రతి నిర్ణయంలో సహనం, క్రమశిక్షణ, ఓర్పు చాలా అవసరం అవుతుంది. ఈ రోజు జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పాఠంగా మారుతుంది. ఉదయం వరకు మీ ఆలోచనల్లో ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించాలని అనిపిస్తుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక లక్ష్యంపై ముందడుగు వేయడానికి ఇదే సరైన సమయం. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఎవరో మీ నిర్ణయాలను ప్రశ్నించే అవకాశముంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. చంద్రుడు 6వ భావంలోకి రావడం అంటే సమస్యలు రావడం మాత్రమే కాదు, వాటిని జయించే శక్తి కూడా పెరగడం. అందుకే ఈ రోజు ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంగా చూడండి. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే చివరికి విజయమీదే అవుతుంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు జాగ్రత్త అవసరం. చేతికి వచ్చిన డబ్బును అవసరం లేని పనులకు ఖర్చు చేయకండి. అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో పూర్తిగా ఆలోచించాలి. అయితే గతంలో నిలిచిపోయిన ఒక చెల్లింపు తిరిగి వచ్చే అవకాశముంది. ఉద్యోగం ద్వారా అదనపు ఆదాయం గురించి సమాచారం రావచ్చు. వ్యాపారంలో పాత బాకీలు వసూలు కావచ్చు. ఈ రోజు పెద్ద లాభం కనిపించకపోయినా మీరు వేసే సరైన ప్రణాళిక రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. శని ప్రభావం వల్ల కష్టానికి ఆలస్యంగా ఫలితం వస్తుంది. కాని వచ్చిన ఫలితమాత్రం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు పనిభారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది. మొదట్లో ఒత్తిడి అనిపించినా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే మంచి అవకాశం ఇదే. సహోద్యోగుల్లో కొందరు మీపై అసూయతో వ్యవహరించవచ్చు. మీ పనిలో చిన్న తప్పు కోసం ఎదురు చూసేవారు కూడా ఉండవచ్చు. అందుకే ప్రతి పనిని పూర్తి ఏకాగ్రతతో చేయాలి. మీరు నిజాయితీగా పనిచేస్తే పై అధికారులు మీ విలువను గుర్తించకుండా ఉండలేరు. ఈ రోజు చూపించే సహనం రేపటి ప్రమోషన్కు కారణం కావచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్లో కొత్త మార్పులు రావచ్చు.
కస్టమర్ల అభిరుచిని అర్థం చేసుకుని వ్యాపారంలో చిన్న మార్పులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ రోజు తీసుకునే ఒక తెలివైన నిర్ణయం రాబోయే నెలల్లో మంచి లాభాన్ని అందిస్తుంది. వ్యాపారంలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఈ సమయంలో మీకు అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అవుతుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని పెద్ద సమస్యగా మార్చకండి. మీ మాటలో ఓర్పు ఉంటే ఇంట్లో ప్రశాంతత కొనసాగుతుంది. పెద్దల సలహా ఈ రోజు మీకు చాలా ఉపయోగపడుతుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం మీకు బలమని గుర్తుంచుకుని వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. వివాహితుల జీవితంలో ఈ రోజు పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చిన్న విషయాలపై వాదించడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. కలిసి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ ఇద్దరికీ మేలు చేస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన అనుమానాలను దూరంగా ఉంచండి. మీ మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పండి. నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఈ రోజు ప్రేమలో సహనం చూపించినవారికి రేపు ఆనందం ఖచ్చితంగా లభిస్తుంది. ఆగస్టు 3వ తేదీన చంద్రుడు పూర్తిగా మీన రాశిలోనే సంచరిస్తూ తులా రాశివారికి 6వ భావంలో గోచారం చేస్తాడు. రాత్రి 9:59 ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని విడిచి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శని ప్రభావం నుంచి బుధుని ప్రభావంలోకి మారడం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత, మాటల్లో చాతుర్యం పెరుగుతుంది. ఇంతకాలంగా నిలిచిపోయిన ఒక పని ముందుకు కదిలే అవకాశముంది. మీరు ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ రోజు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ మాటలతోనే కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశముంటుంది. అందుకే కోపాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా వ్యవహరించండి. ఈ రోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎక్కువ పనిచేసినా శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. నిద్రను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయడం, నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. బుధుని ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివిన విషయాలు సులభంగా గుర్తుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజు చేసే సాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. చంద్రుడు 6వ భావంలో సంచరిస్తున్నప్పుడు జీవితంలో కొన్ని పరీక్షలు తప్పవు. కాని అదే చంద్రుడు మీకు వాటిని జయించే ధైర్యాన్ని కూడా ఇస్తాడు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానం, ప్రతి ఆలస్యం, ప్రతి కష్టం మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చింది. ఇకపై వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యం వైపు ధైర్యంగా నడవండి. దైవం మీ అడుగులను గమనిస్తున్నాడు. సరైన సమయంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా అందుతుంది. మీరు నమ్మకాన్ని కోల్పోకపోతే ఈ గోచారం ముగిసే సమయానికి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త ఆశ, కొత్త దిశ కనిపించడం ఖాయం. తులా రాశివారు ఈ 4 రోజుల ఫలితాలను పూర్తిగా విన్న తర్వాత ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం వెనుక ఒక గొప్ప కారణముంది. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, మీరు యోగ్యమైన స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరాశకు లోనుకాకండి. మీపై మీకు నమ్మకముంటే, దైవంపై విశ్వాసముంటే మిమ్మల్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారే రాబోయే రోజుల్లో మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే సమయం చాలా దగ్గరలో ఉంది. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం, మౌనంగా భరించిన బాధ, కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు ఏ ఒక్కటీ వృథా కాలేదు. దైవం ఆలస్యం చేయవచ్చు, కాని మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఇవ్వకుండా మాత్రముండడు. మీ సమయం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. ఆ సమయాన్ని ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో స్వాగతించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన గోచార ఫలితాలు, ఆధ్యాత్మిక విశేషాలు, జ్యోతిష్య విశ్లేషణలు నిరంతరం మీకు అందిస్తూనే ఉంటాము. అలాగే కామెంట్లో భక్తితో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. శ్రీకృష్ణ పరమాత్మ కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.